ఇక కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ నెలలో మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఏ పని ప్రారంభం చేసినా ఈ నెలలో ఆలస్యంగానే జరుగుతూ ఉంటాయి. కంగారు పడకండి. కుటుంబంలో కలహాలు, మనస్పర్ధలు, అపార్థాలు పెరిగిపోతుంటే జాగ్రత్త. ఎదుటివారు మిమ్మల్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం వల్ల మానసిక ఒత్తిడి కనపడుతోంది. సంపాదన కన్నా ఖర్చు అధికంగా ఉండడము, అప్పుల బాధలు బాగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం, రుణ సంబంధమైన విషయాల పట్ల అవగాహన లేకపోవడము, లేదా ఈఎంఐలు, క్రెడిట్ కార్డుల ద్వారా ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టడం ద్వారా ధన నష్టం కనపడుతోంది. ఉద్యోగస్తులకి మంచి అవకాశాలు వస్తాయి. కానీ మీరు దుర్వినియోగపరుచుకునే పరిస్థితి కనపడుతోంది. దూర బంధువుల నుంచి చెడు వార్త వినే అవకాశాలు, మిత్రులు కూడా శత్రువులుగా తయారయ్యే అవకాశాలు, విదేశీ ప్రయత్నాలు వాయిదా పడే పరిస్థితులు, ఎదుటివారికి మీ మీద ఈర్ష్య, ద్వేషము, అసూయ పెరిగిపోవడము, నరదిష్టి పెరిగిపోవడం జరుగుతాయి. నరదిష్టి యంత్రాలు ఉంటాయి, వేయించుకోవడానికి ప్రయత్నం చేయండి. మమ్మల్ని సంప్రదించండి. ఇక ఎంత ఉన్నా సంతృప్తి లేకపోవడము, అనుకున్నంత ఆదాయం పెరగకపోవడము, తప్పుడు ప్రదేశాల్లో డబ్బులు పెట్టడము, షేర్‌లో, ట్రేడింగ్‌లో పెట్టిన డబ్బులు నష్టపోవడము జరుగుతాయి. కాబట్టి అలాంటి వాళ్ళు కూడా జాతకాలు చూపించుకోవాలి. ఎందుకంటే జాతకంలో లగ్నాన్ని బట్టి ఏ ఏ గ్రహాలు ఎక్కడున్నాయి, ఏ ఏ దశలు నడుస్తున్నాయి బట్టి మనం ఎందులో పెట్టుబడులు పెట్టాలి, మన జీవితంలో సమస్యలు ఎప్పుడొస్తాయి, ఏ సమస్య నుంచి ఎలా తప్పించుకోవాలి అన్నీ తెలుస్తాయి. తద్వారా ఏదైనా పరిహారాలు చేసుకొని బయటపడగలచ్చు. కాబట్టి ఏదైనా సమస్యలుంటే ఖచ్చితంగా జాతకం చూపించుకోండి. మమ్మల్ని సంప్రదిస్తే మేము జాతకం చూసి చెప్తాం కాబట్టి చూసుకొని ఎదరగా వెళ్ళండి. జాగ్రత్తగా వ్యవహరించండి.